వెల్కమ్ టు కుకింగ్ క్వీన్. నేను మీ అమ్మలోని. రాతి ఉసురుతో నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇవి 2 కేజీలు. ఇవి క్లీన్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని ఆరిపెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆరిపోయిన తడేమీ లేదు. వీటిని ఘాట్లు పెడతారండి కొంతమంది. ఘాట్లు పెట్టక్కర్లేదు, మెత్తగా ఎక్కువ వేయించుకుంటే అది ఏగి వాటిలో ఉన్న వాటర్ అది పోయి ఎక్కువ నిల్వ ఉంటుంది. సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా, అందువల్ల ఇప్పుడు మెత్తగా అయ్యేసరికి విడిలిపోతుంది ఈ ఉన్న చోట. అందువల్ల నేనైతే ఘాట్లు పెట్టను. కొంతమంది పెడతారు, పెట్టుకోవచ్చు. దానికి పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్వాలేదు. వీటిని పల్లి ఆయిల్తో వేయించాలండి. పచ్చళ్ళకి ఎప్పుడు పప్పు నూనె కానీ పల్లి ఆయిల్ కానీ ఎక్కువ వాడతాం కదా, రిఫైండ్ ఆయిల్ వాడకూడదు. ఇవి వేయించుకుందాం. ఇప్పుడు ఇది కర్నూలు అండి పల్లీల ఆయిల్. ఇది కట్ చేసి మనం 1/2 కేజీ పోద్దాము. ఈ ఉసిరికాయలు ఎక్కువగా మిగిలిన నూనె అండి, మనం తాలింపు వేసుకోవచ్చు పచ్చడిలోకి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉసిరికాయలు వేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇప్పుడు మనం ఉసిరికాయలు వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుందామండి. మగ్గుతాయి కాయలు. ఉసిరికాయలు వేగిపోయినాయండి. ఇలా నొక్కి చూస్తే మెత్తగా అయిపోయినాయి. చూడండి, దిగిపోతుంది. మనం ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, విడిలిపోతాయి. ఈ రకంగా వేగితేనండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, మనం ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కూడా వేసుకుందాం. పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు, పచ్చిశనగపప్పు వేగిందండి. ఇప్పుడు మెంతులు వేసాం కదా, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిర్చి 10, కరివేపాకు వేయించుకోవాలండి. అవన్నీ ఏగినాయి కదండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చరిచ్చ దంచుకుని వేసుకోవాలండి. ఇలా ఏగితే పచ్చడి నిల్వ ఉంటుంది. అదే మనం పాయలు కింద వేసాం అనుకోండి, వెల్లుల్లిపాయలు పచ్చి అయితే పచ్చడి బూజు వస్తుంది. అందువల్ల నేను దంచుకుని కచ్చరిచ్చ వేసుకుంటాను. పచ్చిశనగపప్పు వేగిపోయిందండి, కలర్ మారిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు చల్లారి పెట్టుకుందాము. చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఇది 1/2 గ్లాస్ అండి. దీంట్లో కారము, ఆవపిండి, మెంతిపిండి పావు పోసుకోవాలి. 2 సేర్లు కాబట్టి 1/2 సేరు కారం పోసుకోవాలండి. కలగొట్టి
తలగొట్టి పోస్తున్నానండి. కాయలు తినేస్తారు కానీ గ్రేవీ మిగిలిపోతుంది, అందువల్ల కొంచెం కారం తగ్గించి పోస్తున్నాను. కారం ఎంత పోసామో ఆవు పిండి కూడా అంతే పోయాలండి. ఇదిగోండి, మెంతు పిండి అండి, ఇది పావు కన్నా తక్కువ అండి. ఒకసారి కలుపుకోవాలంతా. గుజ్జు ఎక్కువ కావాలనుకుంటేనండి గ్లాస్ నిండా కారం పోసుకోవచ్చు. నాకైతే గుజ్జు మిగిలిపోతుందండి, పోయినసారి పట్టిన పచ్చడి కూడా, అందువల్ల కొంచెం కారం ఒక అంగుళం తగ్గించానండి. చింతపండు అండి నేను 150 గ్రాములు ఉడకపెట్టుకుని క్లీన్ చేసుకుని ఉడకపెట్టుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది చింతపండు గుజ్జు ఉడకపెట్టుకుని పెట్టుకున్నాను. చల్లారిపోయింది. వేడి అసలు పోయకూడదండి, చల్లారిపోయిన పోయాలి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఘాట్లు పెడితేనండి ఈ ముక్కలుగా విడిపోతాయి, అందువల్ల ఘాట్లు పెట్టను నేను. అలా పట్టుకుంటే మెత్తగా ఉంటుంది. ఇదిగోండి, అందువల్ల నేను ఘాట్లు పెట్టకుండా నేను నూనెలో ఏం చేస్తాను. తాలింపు కలుపుకుందామండి. సాల్ట్ అండి, కారం ఎంతో సాల్ట్ అంతా కొంచెం తగ్గించాను. చాలాపోతే 3వ రోజున చూసుకుని పోసుకోవచ్చు. తాలింపు ఇలా ఉందండి, మనం అన్నీ వేసి కలుపుకున్నాక. ఇప్పుడు తాలింపు చల్లారిపోయింది, కలిపేసుకున్నాం. ఆయిల్ ఇప్పుడు సరిపోనట్టు ఉంటుందండి. 3వ రోజుకి చక్కగా ఊరి పైకి వస్తుంది ఆయిల్. ఒకవేళ అంతగా చాలపోతే మళ్ళీ ఇంకో పావు కేజీ కాసి కలుపుకోవచ్చు. ఆయిల్ చల్లారి పెట్టుకుని కలుపుకోవచ్చు అండి. 3వ రోజుకి పైకి తేలుతుంది. హెల్త్కి చాలా మంచిదండి. ఉసిరికాయ ప్రతి సంవత్సరానికి ఒకసారన్నా పట్టుకోవాలి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇది చాలా మంచిది ఉసిరి. నేను 150 గ్రాములు చింతపండు పెట్టానండి. ఇంకొక కావాలంటే 50 గ్రాములు కూడా పెంచుకోవచ్చు. పులుపు ఎక్కువ తినము, అందువల్ల. అయినా ఈ చింతపండు చాలా పుల్లగా ఉంది. మూడో రోజు నుంచి వేసుకోవచ్చండి. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి బాగుంటుంది. 3వ రోజు కల్లా కాయ ఊరిపోద్ది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.